గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సర్కార్ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. బుల్డోజర్ కంపెనీలతో మీకు రహస్య ఒప్పందం ఉందా అని నిలదీశారు. ప్రతిరోజు పేదల ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారని అడిగారు. వరంగల్లో సుందరీమణులు వస్తున్నారంటూ పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల జీవితాలు రాక్షస బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని, 200 కోట్ల ప్రజా సొమ్ముతో రాజభవనాల్లో విందులు పెట్టడం ప్రజా పాలన అంటూ కేటీఆర్ నిందించారు. ట్విట్టర్ లో రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సర్కార్ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. బుల్డోజర్ కంపెనీలతో మీకు రహస్య ఒప్పందం ఉందా అని నిలదీశారు. ప్రతిరోజు పేదల ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారని అడిగారు. వరంగల్లో సుందరీమణులు వస్తున్నారంటూ పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల జీవితాలు రాక్షస బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని, 200 కోట్ల ప్రజా సొమ్ముతో రాజభవనాల్లో విందులు పెట్టడం ప్రజా పాలన అంటూ కేటీఆర్ నిలదీశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే కేటీఆర్ ఇవాళ ఎక్స్ లో చేసిన తీవ్రమైన ఆరోపణలు అయితే పలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పేరుతో ప్రజల పక్షాన ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాల ప్రజల యొక్క ఇళ్లను నిత్యం బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా నిరుపేదల ఇళ్లని హైడ్రా పేరుతో కానీ, ఇటు పలు రకాల పేరుతో ఇటు వీళ్ళ నిరుపేదల నివాస గృహాలను అయితే విధ్వంసం చేయడం అయితే చాలా హేమమైన చర్యగా ఇటు తన ఎక్స్ లో పలు ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా ఏదైతే ఈ సుందరీమణులు ఈ రోజు వరంగల్లో పర్యటించనున్న నేపథ్యంలో సుందరీమణుల పర్యటన భాగంగా వారి పర్యటించనున్న ప్రాంతాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజల నివాస గృహాలని వాటిని బుల్డోజర్లతో తొలగించడంపై తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఒక పక్క ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజల పైన ఎందుకు ఇంత కక్ష పూర్తంగా వ్యవహరిస్తున్నారని, దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీని ఎక్స్ లో నిలదీయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బుల్డోజర్ కంపెనీలతో కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఎలాంటి ఒప్పందాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక పక్క ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజల పట్ల ఇంత నియంత్రితంగా ఇట్లా క్రూరంగా ప్రవర్తించడం, బడుగు బలైన వర్గాలు కష్టపడి నిర్మించుకున్న నివాస గృహాలని ఈ బుల్డోజర్లతో విధ్వంసం చేయడం ఏంటని, ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలకు మీరు సూచించడం లేదు, ఇలా సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తున్నారని కూడా తను ఎక్స్ లో రాహుల్ గాంధీ నిలదీయడం జరిగింది. మనం చూడొచ్చు, ఇటు సుందరీమణుల పర్యటన నేపథ్యంలో ఇటు దారంపడి ఉన్న ఒక చిన్న చిన్న షాప్స్ కానీ, ఇటు చిన్న చిన్న గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నానికి అడ్డంగా ఉన్నాయనే పేరుతో వారు పర్యటించిన ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను మొత్తం కూడా ఇటు తొలగించడం జరుగుతుంది. ఇటు రోడ్ ఫుట్పాత్ పైన ఉన్న షాపులు అవన్నీ కూడా తొలగించడంతో పేద ప్రజలకు అది పెను ప్రమాదంగా మారింది. వారు జీవించడానికి చాలా ప్రమాదం జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఆరోపణలు అయితే తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క హైడ్రా పేరుతో కూడా ఎంతో మంది నివాస గృహాలని ఈ బుల్డోజర్లతో కూల్చేయడంతో ఎంతో మంది ప్రజలు, సామాన్య ప్రజలు ఏడుస్తూ కూడా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. వీటన్నిటిని అడ్డం పడే విధంగా కేటీఆర్ ఆరోపణలు చేయడంతో ఇటు రాహుల్ గాంధీ స్పందించాలి. ఈ యొక్క నియంత్రితంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెద్దలకి కొంత సూచన ఇవ్వాలి. ప్రజాపాలన అంటే ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని భాగస్వామ్యం చేయాల్సిన ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు ప్రజాపాలన అందిస్తాము, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామనే పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల పైన కక్ష సాధింపు చర్యలని మానుకోవాలి. 200 కోట్లు ఖర్చు పెట్టి రాజభోగాలలో ఇటు ఈ సుందరీమణులకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. కానీ పేద ప్రజలకు మాత్రం వారికి శాపంగా మారింది ఈ యొక్క సుందరీమణుల పర్యటన పేరుతో అని అయితే ఎక్స్ లో తీవ్రంగా స్పందించారు. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్.